దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రికని ధ్యానిస్తున్నాం, 5వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. ఒకసారి మనందరం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఆమేన్. హల్లెలూయా. అది సంతోషమైన, అది కొన్ని బాధకరమైన పరిస్థితులైనా, లేమిలో ఉన్నప్పటికీ, కొంచెం సమృద్ధిలో ఉన్నప్పటికీ, దుఃఖంలో ఉన్న ఏ పరిస్థితిలోనైనా సరే థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే అది మన జీవితాల్ని ఎంతైనా మార్చగలదు. యాక్చువల్గా సౌలుకి దావీదుకి ఉన్న తేడా ఏంటో తెలుసండి. సౌలు నోట కృతజ్ఞత వచనం రాదు. అది తేడా, చిన్న తేడానే. మనం దేవుని దగ్గర ఏవేదో చేసి దేవునికి నేను ప్లీజ్ అవ్వాలి అనుకుంటూ ఉంటాం. కానీ సౌలు దేవునికి ఇష్టడుగా కంప్లీట్ కాలేకపోయింది. ఎందుకంటే దేవుడు అతన్ని ఆ స్థితిలో ఉంచిన తర్వాత ఆ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేదు. బట్ దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించండి. కీర్తనల్లోనేమి, మరి అతని వ్యక్తిగత జీవితంలో మనం స్పష్టంగా గమనించవచ్చు. ఆ కీర్తనల భాగాల్లో అనుదినము, అనుక్షణము మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే ఒక వ్యక్తిగా, దేవుడు చేసిన ఉపకారాన్ని, ఇదిగో నేను గొర్రెల దొడ్డిలో ఉండి వచ్చేసాను, అక్కడ నుండి దేవుడు నన్ను తీసుకొచ్చాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, అల్పుడైన నన్ను దేవుడు చేరదీశాడు, నా తల్లిదండ్రులు వదిలిపెట్టినా సరే దేవుడు నన్ను చేరదీశాడు. చాలామందికి అండి శ్రమ పడేటప్పుడు ఉన్నంత శ్రద్ధ, భక్తి శ్రమ నుంచి విడిపించబడిన తర్వాత దేవుని స్తుతించడం ఇది నన్ను మర్చిపోతున్నారు. హాస్పిటల్లో అయిపోయి, ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను విడిపించు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని చెప్పి ఎంతో మరి కన్నీరు గారుస్తారు. మరి ఆ హాస్పిటల్ నుంచి విడిపించబడి, స్వస్థపరచబడి, దేవుని మేలు పొందుకుని, ఉపకారం పొందుకున్న తర్వాత మరలా యథాతథ స్థితికి వెళ్ళిపోతుంది. అందుకనే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో, దేవుడు మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనుమతించినా దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పే వ్యక్తులుగా, పౌలు శీలలు చెరసాల్లో ఉండి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు. ప్రభువా ఈ పరిస్థితుల్లో కూడా నేను స్తుతిస్తున్నాను. బంధకాలు వేయబడ్డాయి, కాళ్ళు చేతులు కట్టేశారండి, జైల్లో వేశారండి వాక్యం చెప్పారని. బట్ ఆ సందర్భంలో కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంట? దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. ఆమె దేవుడు అంట దూతను పంపి చెరసాల పునాదులను కదిలించాడంటండి, సంఖ్యలు విడిపోయాయంట. ఆమేన్. హల్లెలూయా. సో మన జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా స్తుతిస్తూ కూర్చుందాం. కార్యం జరిగించే దేవుడు, మహిమను చూపించుకునే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మనందరి వినికిలో దీవించును గాక. అన్ని సమయంలో, అన్ని సందర్భాల్లో దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా మనందరం కూడా ఉందుము గాక.